ప్రియులారా, ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన దేవుని సంఘమా, ఆ, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈ పరిశుద్ధ దినమున లెంట్లో మొదటి ఆదివారం, ఈ మాసంలో ఇది రెండవ ఆదివారము, ఈస్టర్ ముందు 6వ ఆదివారం, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు దయచేసినటువంటి యొక్క అనుభవాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనం ప్రతిరోజు లెంటన్ కాటేజ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మనందరం ప్రతిరోజు పాల్గొంటున్నాం. మళ్ళీ తిరిగి వెంటనే మార్నింగ్ మళ్ళీ ఇన్ టైంలో ఆయన సాన్నిధ్యంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగున ప్రోత్సాహపరిచి దేవుడు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నన్ను నేను కూడా మిమ్మల్ని బట్టి చాలా ప్రోత్సహించబడతా ఉన్నాను. సో ఈరోజు ఫ్యూ మినిట్స్ మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సీజన్ అంతా ఏమిటంటే గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా విరివిగా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, విరివిగా సపోజ్ ఒక రైతు తన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పంట విరివిగా పండినప్పుడు ఎలా సంతోషిస్తాడో, ఆనందిస్తాడో, ఎంత సంబరపడిపోతూ ఉంటాడో, లెంటన్ సీజన్లో సంఘము ఆయన యొక్క వాక్యం విరివిగా చాలా విస్తారముగా ప్రకటించబడుతున్నప్పుడు మీరు మీ యొక్క జీవితాలు, మీ కుటుంబాలు అందరూ కూడా సంభ్రమపడాలని, మీరందరూ దేవునిలో బలపడాలని ఎంతగానో జ్ఞాపకం చేస్తూ కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు ధ్యానాంశం ఏమిటి అనంటే బీయింగ్ విత్ అవుట్కాస్ట్ అండ్ మార్జినలైజ్డ్ అనేటువంటి అంశం మన కొరకు ఇవ్వబడింది. అనగా సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట, అంచులలో ఉన్నటువంటి వారితో ఉండుట అనేటువంటి ధ్యానాంశం మన కొరకు ప్రిపేర్ చేయబడింది. అంటే దీని అర్థం ఏమిటంటే, ఒక ప్రక్కన గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ఒక మూల ఈనాడు అట్టడుగు ప్రజలు, బలహీన, బీద, బడుగు వర్గాల వాళ్ళు ఒక ప్రక్కన ఉంటారు. ఎక్కడో ఓ తోసేసినట్లుగానో, వీళ్ళని నెట్టేసినట్లుగానో, వీళ్లను ఏమిటో అర్థం కాదు, మరి వీళ్లను ఎలిమినేట్ చేసినట్లుగానో, వీళ్ళని అవాయిడ్ చేసినట్లుగానో చాలా గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో మనము ఇది పరిపాటిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బహుశా మన యొక్క లిటర్జికల్ కమిటీ వాళ్ళు వీటన్నిటినీ సామాజికమైనటువంటి స్పృహ, ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ, స్పిరిచువల్ వాళ్ళు విజన్ కలిగినటువంటి వారై అన్ని కోణాల్లో అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఇలాగున సందేశాలని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ప్రార్థనాపూర్వకంగా. కనుక ఈరోజు ఏమిటంటే, ఈ యొక్క సమాజం యొక్క అంచుల్లో ఉన్నటువంటి వారితో కూడా ఉండడం అనేటువంటి ధ్యానాంశం మనం వినబోతా ఉన్నాం. ఈరోజు మనము ఒకసారి యాక్చువల్గా అంటే మనము కమ్యూనియన్ లేనప్పుడు సువార్త లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయట్లేదు. రెస్ట్ ఆఫ్ ది వీక్స్ మనం సువార్త లేఖన భాగాన్ని మనం చూస్తాం. అయినను నా డిస్ప్లే బోర్డులో దానిని ఉంచడం జరుగుతూ ఉంది. మార్కు సువార్తలోనికి మనం ఒకసారి వెళితే ఫస్ట్ చాప్టర్ మనము ఒకసారి మన దృష్టిని మనం మళ్లించుకుంటే ఫ్యూ మినిట్స్ మనము అందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో రంగరించబడడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళి మిగిలినటువంటి ఈ యొక్క లెసన్స్ని కూడా మనం టచ్ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. 40వ వచనం నుండి మనము చూస్తూ ఉన్నప్పుడు, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడట? ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను
వేడుకొనగా. ఇది జరిగినటువంటి చర్య, ఇది జరిగినటువంటి చర్య ఎక్కడ అనేటువంటిది మనము చూస్తూ ఉంటే, ఆనాడు యేసువారు అంటే వీళ్ళను, ఈ లెప్రోస్ని ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా సమాజంలో ఉండనివ్వరు. ఈవెన్ మనం అందరం కలుసుకునే సమాజంలో వాళ్ళని కలవనివ్వరు, కూర్చొనివ్వరు కదా. వాళ్ళు ఒక చివర, ఒక ప్రక్కన ఎక్కడో మరి బయట ప్రాంతంలో వాళ్ళు నివసించేటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసువారు ఆయన పెందలకండే లేచి ఆయన యొక్క మరి సువార్త పరిచర్య కొరకై వెళుతున్నటువంటి తరుణంలో ఈ కపెర్నహూము, ఈ పరిసర ప్రాంతాలు, ఈ సమాజ మందిరానికి ఆయన వెళుతున్నటువంటి తరుణాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి, ఆయన మరి ఆయనలో ఉన్నటువంటి లాస్ట్ సండే మనం చూసాం. ఏమిటి అనంటే, ఒక వీడో, ఎవరావిడ? సారేపతు విధవరాలు. తర్వాత ఆ పై భాగం చూసాం, కాకులు మనం చూసాం. ఏం గుర్తుపట్టాయి అంటే, ఆయన దైవజనుడని గుర్తుపట్టాయి. రైట్? అవునా కదా? అవునా? కాకులు దైవజనుని గుర్తించాయి. గ్రీక్ భాషలో థియోసెబెస్ అని రాయబడింది. థియోసెబెస్, దైవజనుని ఈ కాకులు గుర్తుపట్టాయి. అలాగే నీవు దైవజనుడు అని మేము నేను ఎరుగుదునని అక్కడ విధవరాలు, సారీపతి విధవరాలు లాస్ట్లో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక అట్లాగే ఒక ఈ యొక్క కుష్ఠరోగి కూడా ఆయన ఒక మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడని, ఆయన మెస్సియా అని గుర్తుపట్టి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి. ఊరి వెలుపల ఉన్నటువంటి, ఎక్కడో అంటరానటువంటి వాడిగా, అన్టచబుల్గా ఉన్నటువంటి యొక్క వ్యక్తి ప్రభు ఎదుట మోకరించి, మరి నేను ఈ మధ్యన జ్ఞాపకం చేశాను, మన భారతదేశానికి కుస్లవియా నుండి వచ్చి మన అంటరాని వాళ్ళ మధ్యలో పరిచర్య చేసి మరి తన జీవితమే మరి వారికి అంకితం చేసుకున్నటువంటి ఎవరావిడ? మదర్ తెరిసా. మరి ఆవిడ మదర్గా పిలుపునొందింది, ఒక తల్లిగా ఆవిడ పిలుపునొందింది. ఇలాంటి వాళ్లకు పరిచర్య చేసి, ఇలాంటి అంటరాని వాళ్లకు పరిచర్య చేసి, వెలివేయబడినటువంటి వాళ్లకు పరిచర్య చేసి, ముట్టకూడనటువంటి వాళ్లకు, లేకపోతే బలహీన బడుగు బీద వర్గాల ఆ యొక్క ప్రజలు అనుకున్నటువంటి ఆ యొక్క అన్టచబుల్ ఆ యొక్క ప్రజల దగ్గరకు వెళ్ళి వారి మధ్యలోనే తన జీవితం అంతా కూడా ఆమె సలిపినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ప్రభుత్వం ఆమె గుర్తించి ఏమిచ్చింది ఆమెకి? నోబెల్ ప్రైజ్ సైతం కూడా, ప్రపంచంలోనే అంతటికంటే ఇక ఉన్నతమైనటువంటి ప్రైజ్ లేదు. నోబెల్ ప్రైజ్ సైతం కూడా ఆమె అందుకొనగలిగిందంటే గుర్తుపెట్టుకోవాలా. అంటే ఈమె కంటే ముందుగానే యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన అలాంటి వ్యక్తి ఆయన దగ్గరికి వస్తే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేస్తావా అని వేడుకొనగా కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, అంటే సర్లే చూద్దాంలేవయ్యా, సర్లే అట్లాగే నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు చూద్దాంలే అని ప్రభు మాటలతో ఆయన కానివ్వలేదు, మాటలతో ఆయన ఏదో అట్లా దాటి వేయలేదు. ఆయన కనికరపడి, యాజ్ అన్ కంపాషన్, ఆయన కనికరముతో నిండినటువంటి వాడై, ఆయన హృదయం నిండా ఆయన కృప, ప్రేమ, జాలి, దయ కలిగినటువంటి వాడై తన చెయ్యిని చాపి ఏం చేశాడట? వానిని ముట్టి. దీని గురించి నేను మీకు ఈ వీక్లోనే జ్ఞాపకం చేశాను. ముట్టి అనేటువంటి పదం దగ్గర చాలా రెఫరెన్సెస్ మీకు గడిచినటువంటి ఈ యొక్క వీక్లో నేను మళ్ళా రిపీట్ చేయడం అనేటువంటిది అది అవసరం లేదు అని నేను భావిస్తూ ఉన్నాను. అప్పుడు జరిగిన, నాకు ఇష్టమే
నీవు శుద్ధుడవు కమ్ము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. అప్పుడు వెంటనే కుష్ఠరోగం కలిగినటువంటి వారిని ఆ కుష్ఠరోగం అట ఏమైపోయింది, విడిచెను. కుష్ఠరోగం విడిచిపెట్టిందట. కుష్ఠరోగం పోయింది. విడిచెను అనేటువంటి దాని దగ్గర గ్రీక్ భాషలో అపోల్లోవో అనే పదం వాడబడింది. విడుదల, కుష్ఠరోగం నుండి విడుదల అతనికి లభించింది. అంటే నేనేమంటానంటే కుష్ఠరోగము నుండి విడుదల దొరకడం కాదు, కానీ అంటరాని తనము నుండి, వెలివేయబడినటువంటి తనము నుండి అతనికి ఏం లభించింది, విడుదల లభించింది. అపోల్లో అంటే విడిచెను. అతని యొక్క వ్యధ, అతని యొక్క ఆ యొక్క కన్నీరు, లేకపోతే ఆక్రందన, ఆ యొక్క దుర్గంధపు పరిస్థితి నుండి విడుదల పొందినటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన యెవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి ఏం చేయాలి, యాజకునికి నీవు ఎక్కడైతే ఉంటున్నావో నీ ఊరిలో మరి వెళ్ళి, ఇదొక పరీక్ష, మళ్ళా యాజకునికి వెళ్ళి ఏం చేయాలి, నీవు కనుపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు, అంటే నీవు విడుదల పొందినందుకు ఏం చేయాలి, మోషే నియమించినటువంటి కానుకను నువ్వేం చేయాలి, సమర్పించాలి. ఇవన్నీ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా. త్వరితగతిన సమయం ఆల్రెడీ 9:15 అయింది. 9:45 కల్లా నా సందేశాన్ని ముగించేస్తాను. చాలా ఎర్లీగా మళ్ళీ మనము ఆరాధన ముగించుకుందాం. ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయి. తిరిగి మళ్ళీ నైట్కి మనము కాటేజ్ ప్రేయర్లో పాల్పంచుకోవాలా. మీరందరూ కూడా దేవుళ్ళు బలపడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ బిడ్డలారా, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక నువ్వేం చేయాలా, సమర్పించమని వానికి క్యాజువల్గా చెప్పలా. ఎలా చెప్పాడట, ఖండితంగా చెప్పాడు. అంటే నువ్వు తప్పనిసరిగా ఏం చేయాలి, తప్పనిసరిగా ఖండితంగా వెళ్ళి ఆ మోషే నియమించినటువంటి కానుక నీవు సమర్పించుకోవాలని చెప్పి. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారముగా, అయ్యో నేను ఊరి చివర ఉంటున్నావాడయ్యా, నాకు పలానా. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఒకవేళ పూర్వ దినాల్లోనట లెప్పర్ వస్తున్నాడు అనుకుంటే, నేను లెప్పర్ని వస్తున్నాను, నేను కుష్ఠరోగిని వస్తున్నాను అని ఏం చేయాలట, కేకలు వేయాలట. కేకలు వేస్తే అప్పుడు ఊరి ప్రజలు ఏం చేసేవాళ్ళు, తప్పుకునేవాళ్ళు. సో ఇప్పుడు ప్రియ బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడు వెళ్ళి ఇప్పుడేం చెప్తాడంటే, నాకున్నటువంటి కుష్ఠరోగం పోయింది. ఓ నా ప్రియమైనటువంటి వారలారా, మీరు నన్ను అంటరవాణిగా పెట్టారే, నాకున్నటువంటి అంటురోగం పోయింది, నాకున్నటువంటి ఆ యొక్క కుళ్ళు, లేకపోతే ఆ దుర్గంధము, ఆ చీము, రక్తము, ఆ గాయాలు అన్నీ పోయాయి అని ఇప్పుడేం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎప్పుడు వేసే కేకలు వేరు, ఇప్పుడు వేసేటువంటి కేకలు వేరు. ఈ కేకలు వేస్తూ అతడు ప్రకటించచ్చు, ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించాను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. యాక్చువల్గా ఈ జరిగినటువంటి చర్య ఎక్కడంటే వెలుపలే జరిగింది. యాక్చువల్గా ఇతను లెప్పర్ ఎక్కడుంటాడు, బయట ఉంటాడు. దానిని బట్టి వెలుపల, ఇంకా ఆయన పట్టణంలోనికి వెళ్ళల, వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ ఆయన వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను అనేటువంటి ఈ పదం దగ్గర దర్ ఇస్ ఏ మిస్టీరియల్, ఒక ప్రాఫిటికల్ థాట్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను, నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుండెను. వెలుపల ఆయన ఉండెను అనేటువంటి దాని దగ్గర ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే ఒక లెప్ప బాగు చేయబడాలి అని అంటే అతడు ఎక్కడుంటాడంటే వెలుపలే ఉంటాడు. సరే, వెలుపల ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క బాగు చేయాలనేటువంటి వ్యక్తి, అబ్బాయి నువ్వు నా దగ్గరకు రా, నేను నీకేం చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పొచ్చు. కానీ లేఖనానుసారంగా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం అలా కాదు.
ఓల్డ్ టెస్టిమెంట్లో ఇప్పుడు పాత నిబంధనలోనికి మనం వెళదాం. లేవియా కాండము 14వ అధ్యాయములోనికి మనం వెళదాం. ఒకసారి అందరూ కూడా లేవియా కాండము 14వ అధ్యాయములోనికి మనం వెళదాం. ఆ లెప్పోకి ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి, నీవు మోషే నియమించినటువంటి కానుక నువ్వు వెళ్ళి యాజకును కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుక నీవు సమర్పించమని ఖండితముగా ఏం చేశాడట దేవుడు? ఖండితంగా చెప్పాడు. అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దీన్ని చేయాలి అని చెప్పాడు. ప్రియబిడ్డలారా, ఆయన చేయవలసినటువంటి ఆ కానుక ఏంటి? ఆ యాజకుడికి కనపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? చూడండి, ఇప్పుడు లేవియా కాండంలో 13వ అధ్యాయంలో 46వ వచనం చూడండి. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళ్యమునకు ఎక్కడ? వెలుపల. పాళ్యమునకు వెలుపల అతని నివాసము ఎక్కడుంటుందంటే పాళ్యమునకు వెలుపలే. అయితే ఇప్పుడు బాగుపడినటువంటి వెలుపల ఉన్నటువంటి యొక్క లెప్ప ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు యాజకుడికి కనపరుచుకోవాలి. రెండవది, ప్రియబిడ్డలారా, ఆ యొక్క మోషే నియమించినటువంటి కానుకను అతడు సమర్పించాలి. చూడండి 14వ అధ్యాయంలోనికి వచ్చి 3వ వచనం. ఆ యాజకుని యొద్దకు ఇప్పుడు యాజకుడు ప్రియబిడ్డలారా ఎక్కడ ఉంటాడు? సహజంగా పట్టణంలో ఉంటాడు, లేకపోతే సమాజ మందిరంలో ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. కానీ ప్రియబిడ్డలారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3వ వచనం చూడండి. యాజకుడు పాళ్యము వెలుపలికి వెళ్ళవలెను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా లేకపోతే ఆత్మల కాపరిగా నా దగ్గరికి రండి అని అనడం లేదు, నా దగ్గర అనట్లేదు. కానీ అంటరాని వాడైనటువంటి, బహిర్గతముగా ఉన్నటువంటి, అన్టచబుల్గా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినటువంటి. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకు ప్రేమించాడు? ఎట్లా ప్రేమించాడు? ఆయన నేను ఇక్కడే ఉంటాను, మీరు అక్కడే ఉండండి, నేను చేయవలసిన పని చేస్తాను అని అనలేదు. ఆయన దేవుని కుమారుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన తను తాను ఏం చేశాడు? ఆయన అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ యాజకుడు పాళ్యము వెలుపలికి, గ్రీకు భాషలో వెలుపల అనేటువంటి పదానికి ఎక్సో అనే పదం రాయబడింది. చాలా మందికి స్త్రీలకు తెలుసు కదా, ఎక్సో రౌండ్ వాడతారు. ఎక్సో రౌండ్ తెలుసా? ఎక్సో రౌండ్ తెలుసా? చాలా మంది మీ పాత్రను వెజల్స్ని క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటారు ఎక్సో రౌండ్. ఎక్సో అంటే అర్థం ఏమిటంటే ఏంటి? వెలుపల. అంటే దాని అర్థం ఏమిటంటే ఇది వెలుపల శుద్ధి చేసేదే కానీ అంతరంగికం శుద్ధి చేసేది కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్సో అనేటువంటి పదము, యాజకుడు వెలుపలికి పోవలెను. అయితే ఆ యాజకుడి దగ్గరకు ఆ యొక్క అపవిత్రత పొందినటువంటి వ్యక్తి లేకపోతే పవిత్రత పొందగోవాల్సినటువంటి వ్యక్తి ప్రియబిడ్డలారు ఏం చేస్తాడంటే 2 పవిత్రమైనటువంటి పక్షులను, అంటే 2 గొవ్వలను కానీ లేకపోతే 2 పావురాలను కానీ ప్రియబిడ్డలారా తీసుకుని వెళ్ళాలి. అదే 4వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి విషయం చూస్తూ ఉంటాం. దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని వెళ్ళాలి. లేకపోతే 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, తెల్ల గొవ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ తీసుకుని వెళ్ళాలి. ప్రియబిడ్డలారా తీసుకుని వెళితే ఏం చేస్తాడు? ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ యాజకుడు ఆ వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క లెపర్ కలిసినప్పుడు ప్రియబిడ్డలారా 6వ వచనం చూడండి. సజీవమైనటువంటి ఒక పక్షిని, ఆ దేవదారు కర్ర, రక్తము గల నూలు, హిస్సోపును తీసుకొని పారు నీటి పైని చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైనటువంటి పక్షిని ఏం చేయాలి? 2 పావురాలు తీసుకుని వెళితే ఒక పక్షిని అనగా ఒక పావురాన్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని ఓడ్చడం ద్వారా ఆ యొక్క దేవదారు కర్ర, హిస్సోపు, నూలు దాన్ని తడిపి సజీవమైన పక్షిని చూశారు అంటే 2వ పక్షి, దానిని ఆ యొక్క కార్చబడినటువంటి ఆ యొక్క రక్తంలో దాన్ని తడపాలట. ప్రియబిడ్డలారా 7వ వచనం, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వారిని 7 మారులు ఏం చేయాలి?
ఆ యొక్క సజీవమైనటువంటి పక్షినేమో ఆ యొక్క నీళ్లు పోసి అక్కడ దాన్ని తడపాలి. ఇక్కడ ఏ పక్షులనైతే తీసుకుని వెళ్ళాడో, పవిత్రత పొందడానికి వెళ్ళాడో యాజకుని దగ్గరకు, ఆ వ్యక్తి మీద ఈ యొక్క ఆ యొక్క చంపినటువంటి లేకపోతే బలి ఇచ్చినటువంటి ఆ పక్షి యొక్క రక్తము లేకపోతే నీళ్లతో మిళితమైనటువంటి ఆ దానిని 7 సార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. అందుకనే మనందరికి తెలుసు, రాజులు 2వ గ్రంథములో మరి నయమాను ఎన్నిసార్లు మునిగాడు? 7 మార్లు మునిగాడు. ప్రియబిడ్డలారా, 7 సార్లు అనేటువంటిది ఇది ప్రక్షాళనకు సాదృశ్యము, 7 పరిపూర్ణతకు సాదృశ్యము. 7 ప్రియబిడ్డలారా పరిపూర్ణమైనటువంటి శుద్ధికి నాందిగా కనిపిస్తుంది. 7 మార్లు ప్రోక్షణకు సాదృశ్యముగా కనిపిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. 27వ వచనంలో అతడు తన నూనెలో కొంచెము తన కుడివేలుతో యెహోవా సన్నిధిని 7 మార్లు అతని మీద ప్రోక్షించాలి అని 27వ వచనంలో రాస్తూ ఉన్నాడు. 51వ వచనంలో ఆ దేవదారు కర్రను, హిస్సోపు రక్తపు వర్ణమును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడినటువంటి పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద, అతని ఇంటి మీద కూడా ఏ పాక మీద అయితే ఉన్నాడో, లేకపోతే ఏ గుడారం మీద గుడిసి మీద అయితే ఉన్నాడో, లేకపోతే ఊరి వెలుపల ఎక్కడైతే ఉన్నాడో ఆ గుడిసి మీద కూడా ఏం చేయాలి? 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. చూడండి, ఆ యొక్క పక్షి మీద ప్రోక్షించాలి, ఇతని మీద ప్రోక్షించాలి, అతను నివసించినటువంటి గుడారం మీద కూడా ఏం చేయాలి? ప్రోక్షించాలి. ప్రియబిడ్డల 52వ వచనం, అట్లు ఆ పక్షి రక్తముతో ఆ పారు నీటితో సజీవమైనటువంటి పక్షితోను దేవదారు కర్రతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పించవలెను. అప్పుడు సజీవమైన పక్షిని, అంటే ఇంకో బ్రతికుందో చూసారా, బ్రతికున్నటువంటి పక్షిని ఊరి వెలుపల ఎగుర విడవవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఊరి వెలుపల ఆ యొక్క సజీవమైనటువంటి పక్షి దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క కుష్టు నుండి విడుదల పొందినటువంటి వ్యక్తికి సాదృశ్యముగా. ఎందుకంటే యాజకుని చేత 7 మార్లు అక్కడ అతని మీద ప్రోక్షణ చేయబడింది, అక్కడ ఉన్నటువంటి ఈ పక్షి మీద ప్రోక్షణ చేయబడడం జరిగింది, గుడిసె మీద ప్రోక్షణ చేయబడడం జరిగింది. ఆ యాజకుడు ప్రియబిడ్డల ఈ చర్య చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇతనుకున్నటువంటి ఆ యొక్క పెద్ద రోగము లేకపోతే కుష్టు రోగం, పెద్ద రోగం అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో, అంటరాని రోగము, ఈ రోగం ఇతని నుండి పోయింది అని ఆ యొక్క ప్రజలు గుర్తెరగడానికి వీలుగా. అంత మాత్రమే కాదు కానీ ఆ దైవజనుడు ఈ రీతిగా చేయడం ద్వారా ఇతనుకున్నటువంటి ముట్టకూడనటువంటి రోగము పోయింది అని డిక్లేర్ చేసేవాడు. డిక్లేర్ చేసి పావురాన్ని, సజీవమైనటువంటి 2వ పక్షిని, పవిత్రమైనటువంటి పక్షిని ఎగురవేసేవాడు. ఎగురవేసిన తర్వాత అతడు అట్లు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అతడు పవిత్ర మగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలోనికి అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములోనికి మనం ఒకసారి వెళితే అక్కడ కొన్ని విషయాలు మనకి, నీకు నాకు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి అనంటే ప్రియబిడ్డలారా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే ఈ యొక్క లేఖనాల్లో కనిపించేటువంటి ఈ లేఖనాల ద్వారా మనము బలపరచబడినటువంటి ఆ యొక్క కొన్ని లేఖనాలు కనిపిస్తూ ఉంటాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలోను, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలోని ఒకసారి మనం వెళితే అక్కడ 13వ అధ్యాయం చూడండి, 12వ వచనం చూడండి. 12వ వచనం, కావున యేసు కూడా 13వ అధ్యాయము 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. ప్రియమైనటువంటి వారలారా, ఈ మార్నింగ్ దేవుని సన్నిధికి విచ్చేసినటువంటి ఆత్మీయులారా, లైవ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క లేఖనాలను వింటున్నటువంటి ఆత్మీయులారా, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను, అనగా అంటరాని వాడిని, పాపులను, అపరిశుద్ధులను, లేకపోతే ఘోర పాపులు, లేకపోతే మరి స్వతహాగా జన్మత పాపులని పిలువబడుతున్నటువంటి ఈనాటి మానవాళిని తన స్వరక్తము చేత, గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, ఈ రక్తము కాదు కానీ తన యొక్క స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట
గవిని వెలుపట, గవిని వెలుపట. ఎక్కడ? యెరూషలేములో కాదు, గవిని వెలుపట ఆయన గబ్బత అనేటువంటి స్థలంలో, గొల్గొత అనేటువంటి కల్వరి కొండ మీద ఆయన భూమికి ఆకాశమునకు మధ్యలో ఆయన వేలాడినటువంటి ఆ యొక్క అనుభవాన్ని, గవిని వెలుపట ఆయన శ్రమ పొందెను అని చాలా క్లియర్గా వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన నిందను భరించవచ్చు. ప్రియబిడ్డలారా, ఈనాడు ఈ యొక్క లేఖనాన్ని వింటున్నటువంటి మనము, యేసు ప్రభు వారు ఇంత గొప్ప రక్షకుడా అంటరానటువంటి వాళ్ళను ఇక్కడ లెప్పర్ని బాగు చేసినటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తు వారు పాపులను అనగా అంటరాని, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, లెప్పర్ మాత్రమే అంటరాని వాడు కాదు, కానీ అంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అంటరాని వాడు ఎవరంటే పాపి. ప్రియబిడ్డలారా, ఒక కుష్ఠరోగిని మనం పాపి అంటున్నాం, అంటరాని వాడు అంటున్నాం, కానీ అంతకంటే పాపములు ఒప్పుకొననటువంటి వ్యక్తి అంతకంటే అంటరానివాడు, అంతకంటే ఘోరాతిమైనటువంటి ఈ పాపిని. ఈ పాపుల కొరకు ఆయన తన స్వరక్తాన్ని సిందించి ఆయన లోకమాన వాళ్ళందరి కొరకై గవిని వెలుపట శ్రమ పొందాడు. కనుక దీనిని విననటువంటి మనము యేసుక్రీస్తు ద్వారా ఏమి నేర్చుకోవాలి? యేసు నాయన ఎలాగైతే గవిని వెలుపలికి వెళ్ళాడో, గవిని వెలుపట ఈనాడు సంఘం అండి ఎక్కడుంటుందో తెలుసా? లేచిన మొదలుకొని చర్చిలోనే గువ్వల్లాగా ఇక్కడే గూట్లోనే ఉంటా ఉంది. గవిని వెలుపట ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళుగా, అపవిత్రమైనటువంటి స్థితిలో, ఇంకా అపరిశుద్ధులుగా చాలా మంది జీవించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఇంకా యేసంటే తెలియనటువంటి వాళ్ళు, ఇంకా చాలా మంది అపవిత్రమైనటువంటి చాలా ధైర్యమైనటువంటి స్థితిలో జీవించేటువంటి ప్రజానీకం కోట్ల కొలది ప్రియబిడ్డలారా కనిపిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ కాబట్టి నీవు నేను మనము 13వ వచనం చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు శిబిరము వెలుపలికి మనము ఆయన యొద్దకు వెళుదాము. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఎలాగైతే అంటరానటువంటి ప్రజలుగా లేకపోతే అపవిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వారిని బాగు చేశాడో, ఓల్డ్ టెస్టిమెంట్ లో మోషే నియమించినటువంటి ప్రకారం ఆయన లేఖనానుసారంగా చేసి అపవిత్రులను ప్రియబిడ్డలారా ఆయన ఎలాగైతే శుద్ధినిగా చేశాడో, శుద్ధీకృతులమైనటువంటి నీవు నేను మనము అనేకులను ఇంకా శుద్ధీకృతులు అవ్వడానికి నీవు నేను మనము పరిచర్య చేయవలసినటువంటి వారులముగా మనం ఉంటున్నాము. హల్లెలూయా. ఈనాడు చాలా మందిని ఒక ప్రశ్న వేస్తాను, ఏంటో చెప్పనా? ఒక ప్రశ్న వేస్తాను. నీవు చర్చికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నావు? సంఘంలో సభ్యత్వం తీసుకొని ఎన్ని సంవత్సరాలు? ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి ఆత్మీయులారా, లేకపోతే సంఘంలో ఈ మార్నింగ్ సర్వీస్లో పాల్గొన్నటువంటి విశ్వాసులారా, నువ్వు ఎంతకాలం అయింది బాప్తిసం పొంది? ఎంతకాలం అయింది కన్ఫర్మేషన్ పొంది? లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి నీవు వస్తున్నది ఎంతకాలం వస్తున్నావు? నీ ద్వారా ఒక్కడైనా ఊరి వెలుపుట ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వచ్చారా? నీ ద్వారా ఒక్కడైనా ఆయన సన్నిధికి నడిపించబడ్డారా? నీవు నేను మనము వెలుపల ఉన్నటువంటి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించేటువంటి వాండ్రముగా మనం ఉంటున్నామా? అపవిత్రులైనటువంటి వాళ్ళని, అపరిశుద్ధులైనటువంటి వాళ్ళని దేవుని యొద్దకు నడిపించేటువంటి సాధనాలుగా ఉన్నామా? మనము వ్యర్థమైనటువంటి వాటిని పెట్టుకొని ఇక్కడే ఇంకా గుద్దులాడుకుంటూ లేకపోతే అపవిత్రమైనటువంటి చర్యలతో నేను మనం జీవిస్తున్నామే కానీ ఇంకను ప్రియబిడ్డలారా లేఖనానుసారముగా జీవించట్లేదు. సంఘం అంటే ఏంటంటే ఆరాధనకు రావడం, సంఘం అంటే పాటలు పాడడం, సంఘం అంటే ఎక్కడెక్కడే జీవించడం అనేది కాదు. కానీ ఇంకా ప్రభు నెరగినటువంటి వాళ్ళు ఈ గుంటిపల్లిలో ఎంతమంది ఉన్నారో, ప్రభు నెరగినటువంటి వాళ్ళు ఈ ఊరి చివరిలో లేకపోతే పొలిమేరల్లో లేకపోతే మన పట్టణంలో ఎన్ని వేల మంది లక్షల మంది ఇంకా ఉన్నారో నా ప్రియమైనటువంటి వారులారా, వారు రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే ఎవరిది? నీది. మనమాయన 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు. నీవు నేను మనము నిందను భరించేటువంటి వాళ్ళముగా మనం ఉన్నామా? మనం ఆయన యొక్క నిందను ప్రియబిడ్డలారా భరించేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖ భరితుడాయేను. స్వరూపమైన
రూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయేను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను, వీక్షించి త్రిప్పిరి ముఖములు. మాకెందుకు వచ్చింది మేడంలే, అయ్యి ఎవరో వస్తారులే. మంచి సమరయుడు ఉపమానంలో మనందరికి తెలుసు. ముందు ఒక ఆయన వెళ్ళాడు, తర్వాత ఒక ఆయన వెళ్ళాడు, లాస్ట్లో ఇంకొక ఆయన వెళ్ళాడు. ముందెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, ఇది నా పని కాదులే ఆయన చూస్తాడులే, ఇది నా పని కాదులే ఆయన చూస్తాడే, నా పని కాదులే ఆయన చూస్తాలే అనుకుంటూ ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఊరి వెలుపల ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి పట్టించుకునేటువంటి నాదులుగా లేరు. ఈ రోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథములో ఆనాటి యూదులకు వచ్చినటువంటి పరిస్థితిని గురించి మొర్దెకాయి గారు ప్రియబిడ్డ తన కుమార్తెకు వార్తను పంపిస్తాడు. వార్తను పంపిస్తే ఎస్తేరు గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు కొరకైనటువంటి ఆ యొక్క మొదటి లేఖన భాగంలో మనం 4వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమంటుందో తెలుసా, అక్కడ 14వ వచనంలో అక్కడ వాళ్ళ చిన్న ఆయన మొర్దెకాయి గారు ఎస్తేరుకి ఒక మాటను పంపిస్తూ ఉంటాడు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. నువ్వు మాట్లాడకపోతే, చాలా మంది అనుకుంటారు నేను చేయకపోతేనండి ఎవరు చేయరండి, నేనేనండి వీరుణ్ణండి, నేనేనండి శూరుణ్ణండి, నేనేనండి వీరబాహుణ్ణండి అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. ఇక్కడ మొర్దెకాయి ఎస్తేరుతో చెప్తున్నాడు, అమ్మాయి నువ్వు రాణిని కదా, నాకు చాలా పవర్ ఉంది, చాలా ఘనత ఉంది అని అనుకుంటున్నావేమో. ఒకవేళ యూదులకు సహాయం కావాలనుకుంటే నువ్వు మౌనంగా ఉన్న ఎడల యూదులకు ఒకవేళ మరి ఈ దిక్కు నుండి కాకపోతే మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు ఏమైపోతారు, నశించెదరు. అప్పుడు ప్రియబిడ్డలారా ఏం జరిగిందో తెలుసా, 15వ వచనం, అప్పుడు ఎస్తేరు మొర్దెకాయితో మరలా ఇట్లా, నీవు పోయి షూషను ఆ యొక్క కోటలో నీవు కనబడినందున యూదులందరినీ సమాజ మందిరమునకు ఏం చేసి సమకూర్చి నా నిమిత్తమును ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికెత్తలను కూడా ఏం చేస్తాం, ఉపవాసం ఉండేదము. ప్రవేశించుట ఒకవేళ రాజుగారు పర్మిషన్ లేకుండా ఆయనకు బంగారు దండం చాపబడకుండా ఆయన దగ్గరికి వెళ్ళడానికి రాణిగారైనా ఎవరైనా సరే పర్మిషన్ లేనే ఉండదు. కష్టం, చాలా కష్టం. అయినను మీరైతే ప్రార్థన చేయండి. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన, చెప్పండి, చెప్పాలి, నేను నశించిన, చెప్పండి, అందరు చదవాలి అక్కడ, నేను నశించిన. ఈనాడు సంఘం అండి ఇలాంటి అనుభవం కావాలి. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, ఇఫ్ ఐ పెరిష్ అండ్ ఐ పెరిష్. నేను నశించినా నశిస్తాను. ఈనాడు సంఘం అంటే ఏంటో తెలుసా, బట్టలు నలగకుండా, ఒళ్ళు నలగకుండా, మురికి అవ్వకుండా, కలరు తలకేసుకున్న రంగు పోకుండా, ఇస్త్రీ బట్టలకి ఇస్త్రీ పాడవకుండా, ఈనాడు ఇట్లాంటి సౌఖ్యంతో కూడినటువంటి సంఘముగా ఈనాటి సంఘం కనిపిస్తుంది. ఈనాటి సమాజము ఇలాంటి ఒళ్ళు కదలనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంది. ఈ లెంట్లో మొదటి ఆదివారం ద్వారా దేవుడు ఒక ఛాలెంజ్, రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మీ ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతో తన మహా కనికరముతో దేవుడు నిన్ను దీర్ఘాయువుతో, శక్తితో, బలముతో, ధనగణతలతో, ఉన్నతమైనటువంటి స్థితితో దేవుడు నిన్ను నన్ను మనలను నింపితే నీ కమిట్మెంట్స్ ఏంటి? నీ సౌఖ్యాన్ని చూసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావా? నీ భర్తను చూసుకుంటున్నావా? నీ యొక్క ఫ్యామిలీనే చూసుకుంటున్నావా? నీ సొంత వాళ్ళని చూసుకుంటున్నావా? ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. నేను నశించేదను. పర్వాలేదు, రాజుకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరు ప్రార్థన చేయండి. నేనైతే ఇదిగో మన యొక్క సమాజాన్ని గురించి, ఆ యొక్క చంపడానికి హామాను వేసినటువంటి ఆ యొక్క కుట్రను గురించి ఇదిగో నేను రాజు దగ్గరికి వెళ్ళి తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరైతే ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. ఈనాడు ప్రియబిడ్డలారా సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి ఇదిగో ఆ యొక్క దారిద్ర్య రేఖలో, లేకపోతే అంధకార బంధురమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని అల్లాడుతున్నటువంటి ఈనాడు ఒకవేళ మన భారతదేశంలోనే ప్రక్క రాష్ట్రమైనటువంటి మన యొక్క ఒక రాష్ట్ర ప్రజలు చాలామంది ఏమవుతున్నారు, అక్కడ
ఏ రాష్ట్రం? చెప్పండి, ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రంలో కొన్ని వేల మంది చెరిచివేయబడ్డారు? ఏ రాష్ట్రం? మణిపూర్ రాష్ట్రం. మనోళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మన ఇంకా ఏపీకి రాలేదుగా, లేకపోతే తెలంగాణకి రాలేదుగా, లేకపోతే గుంటుపల్లికి రాలేదుగా, లేకపోతే గుడివాడకి రాలేదుగా, లేకపోతే ఇంకా విజయవాడకి రాలేదుగా, లేకపోతే నా ఇంటి దాకా రాలేదుగా అని ఈనాడు చాలామంది అనుకుంటూ చాలా నిశ్చింతగా సాగిపోతున్నారు. మొర్దెఖాయి అమ్మాయి, ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయకపోతే, ఒకవేళ ఈ దిక్కు నుండి కాకపోతే మరి ఒక దిక్కు నుండి ఈ ప్రజలకు దేవుడు ఏం చేస్తాడు? సహాయం. అందుకోసం కాదు దేవుడు నిన్ను రక్షించింది, అందుకోసం కాదు దేవుడు తన సన్నిధికి నడిపించింది. అంచులలో ఉన్నటువంటి వారు ఇంకా చాలా మంది బీద బలహీన బడుగు వర్గాల వారిని, ఇంకా అనేక మందిని రక్షించడానికి దేవుడు నిన్ను చూజ్ చేసుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ రోజు కొరకైనటువంటి పత్రికా లేఖనం అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక బలమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయంలో ముగించేస్తున్న, టైం అయిపోయింది ప్రియబిడ్డలారా. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఒక బలీయమైనటువంటి మాట కనిపిస్తుంది. 16వ వచనంలో, అటు తరువాత నేను తిరిగి వస్తాను. ఐ విల్ రిటర్న్. నేను తిరిగి వస్తాను. ప్రభు ఆయన తిరిగి రాబోతున్నాడు. నా చర్యలకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనుషులలో కడమవారు గ్రీకు భాషలో ఈ కడమ వారికి లైపాస్ అని రాయబడింది. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? రక్షించబడిన వాళ్ళు కాకుండా, బాప్తిసం పొందిన వాళ్ళు కాకుండా, కన్ఫర్మేషన్ పొందిన వాళ్ళు కాకుండా, యేసు అంటే తెలియని వాళ్ళు, ఇంకా అపవిత్రమైనటువంటి స్థితిలో, అట్టడుగు స్థితిలో ఊరు వెలుపల జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ కడమవారు. ఈ లైపాస్ చాలామంది ఉన్నారు. ఇంకా ఈ కడమ వారును, నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు, వాళ్ళు కూడా దేవుని తెలుసుకునేటట్లు, వాళ్ళు కూడా దేవుని అంగీకరించేటట్లు ఏమిటట? పడిపోయిన దావీదు గుడారమును ఐ విల్ బిల్డ్ అగైన్ మై చర్చ్. అనగా వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రక్షించబడాలి. మళ్ళా పడిపోయిన దావీదు గుడారమును ఏం చేస్తాను? నేను తిరిగి కట్టేదను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయంలో 7వ వచనం మీరు చదువుకుంటే 14వ వచనం వరకు ఈ మాటలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. తర్వాత చూడండి, పాడైపోయిన వాటిని మళ్ళా తిరిగి నేనేం చేస్తాను? ప్రియబిడ్డలారా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటే ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టం లేదు పో అని అన్నాడా? కొన్నిసార్లు మన తాలూకా వాళ్ళైతే, మన సొంత వాళ్ళైతే, మనకు దూరపు చుట్టాలైతే, వాళ్ళకి ఎంత కఠోరమైనటువంటి చర్యలు చేసినా వాళ్ళని ఏం చేస్తాం? భుజాల మీద ఎక్కించుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం. వాళ్ళు నీకు ఎంత ప్రియబిడ్డలారా, ఒకవేళ ఎంత చేసినా ఒకవేళ దూరపు చుట్టూ వాళ్ళైతే నీకు నచ్చకపోతే వాళ్ళని ఏమంటావంటే నాకు ఇష్టం లేదు పో అని అంటాం. కానీ దేవుడు ఆయన ఏమనలేదు, నాకు ఇష్టం లేదు అయా పోవాయా, అవతలికి పోవాయా అనలేదు. ఈనాడు మిమ్మల్ని బట్టి కాదా నా నామము అన్యజనుల మధ్యలో ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. రోమపత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. నా విశ్వాస జీవితాన్ని బట్టే కదా ఒకవేళ సంఘం ఇంకా ఇట్లా ఉండిపోయింది. 2000 సంవత్సరాలైనా ఇంకా సంఘము ప్రియబిడ్డలారా ఈ దుస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? పడిపోయిన దావీదు గుడారమును, పాడైపోయినటువంటి దావీదు గుడారమును, ఇంకా ఊరి వెలుపల ఉన్నటువంటి వాళ్ళని తిరిగి కట్టవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. మొర్దెఖాయి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయితో చెప్పాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఉపవాసం ఉండండి అని చెప్పింది. అలాగే అలనాడు మొర్దెఖాయిని అక్కడికి పంపించి వారిని ప్రొవోక్ చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మార్నింగ్ ఇదిగో మీ దగ్గరకు వచ్చాడు. ఈనాడు ఆత్మీయంగా ప్రియబిడ్డలారా మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆనాడు ఊరి వెలుపులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లెపర్ దగ్గరికి వెళ్ళినటువంటి దేవుడు ఇదిగో పరిశుద్ధాత్మ రూపేణ ఆయన మన దగ్గరికి వచ్చాడు. మరి మనము ఏంటి, ఎలాంటి వాళ్ళంగా ఉన్నాం? ఎలాంటి పరిచర్య చేస్తాం? మనం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నామా? మనం నాకు వాళ్ళంటే ఇష్టం లేదండి, మీరేమైనా చెప్పండి అయ్యగారండి, వాళ్ళంటే నేను వాళ్ళ ఇంటికి రానండి. ఇంకేంటి నువ్వు ప్రార్థన చేసేది? ఏంటి ప్రార్థన చేసేది? గోంగూర ప్రార్థన చేసేది ఎందుకు? నువ్వు ప్రార్థన చేసేది ఇంకా నేను వాళ్ళ ఇంటికి రానండి, వాళ్ళ ఇంటికి అడుగు పెట్టనండి, చావునన్న చస్తాను కానీ ఇఫ్ ఐ పెరిష్. దాని అర్థం ఏంటో తెలుసా?
దాని అర్థం ఏంటో తెలుసా? నేను ప్రాణాన్ని ఇవ్వడానికైనా సరే కానీ వాళ్ళని వదులుకోను, వాళ్ళని రక్షిస్తాను అని ఎస్తేరు చెప్పింది. హల్లెలూయ! ఇది రక్షించబడిన బిడ్డల యొక్క మనస్తత్వం. ఈనాడు మానవాళి యొక్క ప్రజెంట్ మానవాళి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? చావునన్న చత్తాను కానీ వాళ్ళ కొంపకేసి వెళ్ళను, వాళ్ళ ఇంటికేసి వెళ్ళను, నేను వాళ్ళ గురించి నాకు అనవసరం. ఇంకా రక్షించబడిన అనుభవం ఏంటి? ఇంకా మారు మనసు పొందిన అనుభవం ఏంటి? ఇంకా నువ్వేం రక్షించబడ్డావు, నువ్వేం మారు మనసు పొందావు, నువ్వేం ఇంకా బాప్తిసం పొందావు, ఇంకా నీ జీవితం ఏం మారింది? ఎందుకింకా బ్రతుకుండియు నువ్వు మృతుడవే, బ్రతుకుండియు నువ్వు మృతురాలవే. యేసుక్రీస్తు వారు అక్కడ నాకిష్టమే అని నీ దగ్గరకు వస్తే, నిన్ను కానీ ఒకవేళ ఈరోజు నీ దగ్గరకు వస్తే, నీ దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడి నాకిష్టమే నా కుమార్తె, నాకిష్టమే నా కుమారుడా అని నీతో చెప్పగలిగేటువంటి స్థితి నీ దగ్గర ఉందా? ఒకవేళ నీవు రిజెక్ట్ చేయబడితే మరి నీ పొజిషన్ ఏంటి? నీవు తృణీకరించబడితే, గడిచినటువంటి రాత్రి చెప్పాను నేను సందేశంలో, అతడు ఏం చేయబడ్డాడు? తృణీకరించబడిన వాడు ఆయన తృణీకరించబడ్డాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు తృణీకరించబడితే, ఆయన తృణీకరించబడి నీవు తృణీకరించబడకుండా తృణీకరించబడేటువంటి వారందరినీ కూడా ఊరి లోపలికి తీసుకుని రావడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈరోజు అంశం అదే, సమాజపు అంచుల్లో ఉన్న వారి పక్షముగా మనం నిలబడాలి. తన కుమారుడైన క్రీస్తు వారిని అందుకే పంపించాడు. కనుక దేవుడు నిన్ను బ్రతికించింది ఎందుకోసం అంటే నీ స్వార్థం చూసుకోవడానికి కాదు. తిమోతులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనుషులు స్వార్థప్రియులు అని రాయబడింది. నీ స్వార్థాన్ని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే నిజంగా యేసు రక్తములో కడిగినబడిన దానవై, ఈ ప్రభు యొక్క రక్తములో కడుగబడినటువంటి వాడవై నువ్వు ఎప్పుడైతే ప్రభు పని చేస్తావో అప్పుడే నిన్ను ఆయన ఆ యొక్క కుష్ఠరోగిని ఎలాగైతే నాకు ఇష్టమే అని శుద్ధునిగా చేసి ప్రభు చేర్చుకున్నాడో, ఆ కుష్ఠరోగి కంటే ప్రమాదకరమైన వాడివి నీవు అసలు పాపివి, ఘోరపాపివి, వ్యభిచారివి, దొంగవి, త్రాగుపోతివి, మోసగాడివి, మోసగత్తివి, పాపములో ఈ బురదలో పొల్లాడుతున్నటువంటి నీవు అతని కంటే ఇంకా ఘోరమైనటువంటి పాపివి. కనుక దేవుడు నిన్ను రిజెక్ట్ చేస్తే, నిన్ను రిజెక్ట్ చేయకుండా ఉండాలి అని అంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను కడుగుబడుతున్నాను, నన్ను శుద్ధినిగా చేయవా. ఇక నుండి నేను అనేక మంది శుద్ధులుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎస్తేరు వలె, ఇఫ్ ఐ పెరిష్, నేను నశించినా పర్వాలేదు, అనేక మందిని రక్షిస్తానయ్యా, అనేక మందిని ఇంకా నీ యొద్దకు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని ఆ యొక్క సంసిద్ధత కలిగి ఉండడానికి దేవుడు నన్ను మనలను సజీవ లెక్కలో పుట్టాడు. కనుక ప్రియబిడ్డారా, అలాంటి వాండ్రముగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. సంవత్సరాల తరబడి హిస్టరీ చెప్పుకోవడానికి కాదు కావాల్సింది. దేవుడు నిన్ను పెట్టింది, నీ హిస్టరీ అది ఇక్కడే మిగిలిపోద్ది, అది మట్టిలోనే మిగిలిపోద్ది. నీ బంగారం, వెండి, నీ భవనాలు అన్నీ మెక్కలే మిగిలిపోతాయి, నీ కార్లు, నీ ఉద్యోగాలు, నీ పవర్ అన్నీ ఇక్కడ మిగిలిపోతాయి. కానీ నీవు దేవుని కోసం ఎప్పుడైతే శుద్ధురాలు అయి ఉంటావో అప్పుడే ఇదే నిన్ను పరిశుద్ధుడిగా ఆయన వెలుపలికి ఆయన సైతం యాజకుడు వచ్చి శిబిరం వెలుపట నీ కొరకు కార్యం చేశాడంటే నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి. కనుక ఈ మార్నింగ్ నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికే ఆయన వెలుపలికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మనము వెలుపలికి వచ్చినటువంటి యాజకుడైనటువంటి క్రీస్తు యొద్ద మనం శుద్ధి చేయబడదామా, అనేకులను శుద్ధి చేద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, మీరిచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కు కొరకై స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన లేఖనానుసారంగా మేమందరం కూడా ప్రవర్తించగలిగే కృప దయచేయండి. ఏదో వాక్యాన్ని విని దులిపేసుకోవడం కాదయ్యా, వాక్యాన్ని విని మేము ఇప్పుడిప్పుడే ఇక్కడిక్కడే వదిలేసుకోవడం కాదయ్యా, నీ వాక్యానుసారంగా జీవించగలిగే కుటుంబాలుగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ప్రభువా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈనాడు చాలామంది దేవా మారు మనసు పొందాము, రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, లేకపోతే నిర్ధారణ పొందాం అని చెప్పుకుంటున్నారు. కానీ దేవ నిజమైనటువంటి నీ లేఖనానుసారమైనటువంటి ప్రవర్తన జీవితం ప్రభువా ఎవరికి వాళ్ళే నేను నీతిమంతురాలను అనుకుంటూ సర్దిపుచ్చుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి సిద్ధపాటు లేనటువంటి పరిస్థితి ప్రభువా. కనుక ఈనాడు లేఖనానుసారముగా మేము కూడా జీవించగలిగే కృప దయచేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, ఉన్నతమైన, బలీయమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.